పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. 66వ సంకీర్తన 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి 1 నిమిషము ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ దినాలలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. శోధనల ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడవు అని నీ వాక్యము సెలవిస్తుంది. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను తెరవండి. మా కష్టాల వెనుక ఉన్న నీ గొప్ప ఉద్దేశాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ కీర్తన భాగము ఇశ్రాయేలీలు అనుభవించిన కష్టాలను, ఆ కష్టాల నుండి దేవుడు వారిని ఎలా విడిపించాడో వివరిస్తుంది. భక్తుడు ఇక్కడొక మాట అంటున్నాడు, వెండిని నిర్మలము చేయ రీతిగా నీవు మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు అని. ప్రియులారా, మన జీవితంలో శ్రమలు ఊరికే రావు. లెంట్ కాలము మనకు గుర్తు చేసేది ఏమిటంటే, శిలువ శ్రమల తర్వాతే పునరుత్థాన మహిమ ఉంటుంది. మన మీద భారాలు పడవచ్చు, మనుషులు మనల్ని తొక్కేయాలని చూడొచ్చు, కానీ దేవుడు మన పాదములను కదలనీయడు. నిజమైన క్రైస్తవుని జీవితము అంత సులువు కాదు. సాతానుతో, ఈ లోకముతో మరియు తనంతటా తనతో ఎల్లప్పుడూ యుద్ధములు కలిగి ఉంటాడు. కానీ ఈ యుద్ధములన్నిటిలో మనము ప్రభువునకు విధేయతను చూపి ఆయనపై ఆనుకున్నప్పుడు దేవుడు మనకు నిజమైన ఆనందమును, శాంతిని మరియు క్రీస్తు జీవమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ఇటువంటి అగ్ని పరీక్షలు ప్రతి క్రైస్తవ జీవితంలో అవసరమయ్యున్నవి. ఈ శ్రమలన్నిటిని బట్టి మనము బలపరచబడదము. పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినదేమనగా, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడుకుడి అని పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో చెప్పబడిన ప్రకారము, ఇట్టి అగ్ని పరీక్షలను బట్టియే మనము ప్రభువైన యేసు మన స్వభావములోని మస్టును, అంటే మనకు అవసరము లేని మురికిని, పనికిరాని విషయాలను తీసివేసి ఆత్మీయ ప్రజలుగా మనలను మారుస్తాడు. లేఖనములందు కూడా ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసివేసేదునని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనములో చెప్పబడి ఉన్న ప్రకారము మనలను క్రమపరచుటకు మరియు మనలను బలపరచుటకే అట్టి అగ్ని పరీక్షలను దేవుడు అనుమతిస్తాడని మనము తెలుసుకొనవలెను మరియు అర్థము చేసుకునవలెను. ప్రియులారా, ఈ శ్రమలను మనము సంతోషముతోనూ మరియు ఆనందముతోనూ ఎదుర్కొనవలెను. ఎందుకనగా మనము క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొనుచున్నాం. మరి ప్రభువైన యేసు క్రీస్తు మనలోని అనవసర మస్టును, పనికిరాని విషయాలను తీసివేసి మనలను మలిచి పరిపూర్ణులుగా చేర్చున్నాడు. ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. ప్రియులారా, అగ్ని వంటి శ్రమ గుండా మనము వెళ్ళుటకు దేవుడు అనుమతించినప్పుడు, మరి పరిశుద్ధాత్మ కార్యమునకు మనలను మనము అప్పగించుకున్నప్పుడు మనము క్రీస్తు పోలికగా మార్చబడుచున్నాం మరియు మహిమలో ఎదుగుచున్నాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంత సంతోషించుడి
అని పేతురుకు రాసిన మొదటి పత్రిక 4:13 చెప్పబడి ఉన్న ప్రకారము వీటగ్ని వంటి శ్రమలు మన విశ్వాసమును పరీక్షించుటకు మరియు మన విశ్వాసం యొక్క యథార్థతను పరీక్షించుటకు అవసరము. ప్రియులారా, ఇక్కడ విశ్వాసము అంటే బంగారము కంటే ఎంతో ప్రశస్తమైనది. మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యథార్థమైనదిగా రుజువుపరచబడినప్పుడు, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:7 చెప్పబడి ఉన్నది. మనం ఎటువంటి బాధకరమైన అగ్ని పరీక్షల గుండా వెళుచున్నప్పటికీ మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. ప్రియులారా, వాటి నుండి విడిపిస్తానని కూడా ఆయన మనకు వాగ్దానము చేసి ఉన్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మనము ఈ అగ్ని పరీక్షల గుండా వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ మనపై నిలుస్తుంది. దేవుని మహిమ అంటే అభిషేకము మనపైన అత్యధికముగా వసించుటకు ఈ అగ్ని పరీక్షల ద్వారములు తెరవబడతాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం! అవును, దీని కొరకే కదా మనం ఎదురుచూస్తున్నది. పరిశుద్ధాత్మ అభిషేకము మనపైన నివసిస్తుంది. నేటి దినమున ఈ లోకములో అనుదినము బాధలను, హింసలను మరి విశ్వాసములో వ్యతిరేకతను ఎదుర్కొను క్రైస్తవులు ఎందరో కలరు. యేసు క్రీస్తు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శ్రమలను సహిస్తాడు మరియు మంచి వ్యక్తులుగా, బలవంతులుగా మార్చబడతారు. ఏ విధముగా అగ్ని వెండిని నిర్మలము చేయునో ఆ విధముగా శ్రమలు మరియు హింసలు క్రైస్తవుని నిర్మలము చేస్తాయి. విశ్వాసములో ఎదుగుటకు అగ్ని పరీక్షలు అవకాశములను కలుగజేస్తాయి. మనం ఎదుర్కొన్న ప్రతి అగ్ని పరీక్ష ఒక దైవిక ఉద్దేశమును కలిగి ఉన్నది. అటువంటి శ్రమలను విధేయతతో ఎదుర్కోవాలో లేక రాజీపడి జీవించాలో మనము కోరుకొనవచ్చును. షడ్రక్, మేషక్ మరియు అబేద్నెగోలు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. వారు విశ్వాసము ద్వారా దేవునికి విధేయత చూపుటను కోరుకున్నారు. మరి మనము చూసినట్లయితే దేవుడు వారికి ప్రతిఫలమును ఇచ్చి బహుగా ఆశీర్వదించాడు. మరియు రాజుతో సహా అనేకులు యెహోవా దేవుని గొప్ప శక్తిని గురించి తెలుసుకున్నారు. వారు రాజీ పడి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదములను వారు కోల్పోయి ఉండేవారు. లేఖనములు ఈ విధముగా సెలవిస్తున్నాయి. వెండిని శోధించి నిర్మలము చేయివాడైనట్లు కూర్చుండియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అని మలాకి గ్రంథము 3:3 చెప్పబడినది. మన ప్రభు మనలను నిర్మలము చేయివాడైనట్టి క్రీస్తు నామము నేడు మరియు నిరంతరము స్తుతింపబడుతుంది. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక గ్రామంలో భక్తిగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి దేవుడంటే చాలా నమ్మకము. కాని తన జీవితంలో వరుసగా వస్తున్న కష్టాలను చూసి అతనికి ఒక సందేహము కలిగింది. దేవుడు నన్ను ప్రేమిస్తే ఇంత శ్రమ ఎందుకు ఇస్తున్నాడు, నన్నెందుకింతగా వేధిస్తున్నాడు అని ఆ వ్యక్తి బాధపడేవాడు. ఒకరోజు అతను వెండి పని చేసే ఒక స్వర్ణకారుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ స్వర్ణకారుడు ఒక వెండి ముక్కను తీసి మండుతున్న కొలిమిలో సరిగ్గా మంట మధ్యలో పెట్టాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ స్వర్ణకారుణ్ణి అడిగాడు, అయ్యా, ఆ వెండిని అంత వేడిలో ఎందుకు పెట్టారు? అది కాలిపోదా అని. స్వర్ణకారుడు నవ్వి ఇలా అన్నాడు, దీనిని మంట మధ్యలో పెట్టకపోతే దీనిలోని మలినాలు పోవు. ఇది ఎంత ఎక్కువ వేడిని భరిస్తే అంత స్వచ్ఛంగా మారుతుందని చెప్పాడు. ఆ వ్యక్తి మరొక ప్రశ్న వేశాడు, మరి ఆ వెండి ముక్కను అక్కడ పెట్టేసి మీరు వేరే పని చూసుకోవచ్చు కదా, పక్కనే ఎందుకు కూర్చున్నారు అని. అప్పుడు ఆ స్వర్ణకారుడు గంభీరముగా సమాధానమిచ్చాడు, అయ్యా, నేనొక క్షణము కూడా దీని మీద నుండి కన్ను తిప్పకూడదు. ఎందుకంటే అవసరమైన దానికంటే ఒక్క క్షణము ఎక్కువ వేడి తగిలినా ఆ వెండి
పాడైపోతుంది. అదెంతవరకు కాలాలో, ఎంత వేడిని భరించాలో నాకు మాత్రమే తెలుసు అని చెప్పాడు. చివరిగా ఆ వ్యక్తి మరొక ప్రశ్న అడిగాడు. వెండి పూర్తిగా శుద్ధపడిందని మీకెలా తెలుస్తుంది అని. అప్పుడు ఆ స్వర్ణకారుడు మెరుస్తున్న కళ్ళతో ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, చూడు నాయనా, ఎప్పుడైతే ఆ మరుగుతున్న వెండిలో నా ప్రతిబింబము స్పష్టముగా కనిపిస్తుందో అప్పుడే అది పూర్తిగా శుద్ధిపడిందని నాకు అర్థమవుతుంది. అప్పుడే నేను దానిని మంటలో నుండి బయటకు తీస్తానని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితము కూడా ఆ వెండి ముక్క లాంటిదే. దేవుడు మనల్ని శ్రమలనే కొలిమిలో పెట్టినప్పుడు మనము కాలిపోవాలని ఆయన ఉద్దేశము కాదు. మనలో ఉన్న అహంకారము, కోపము, లోక సంబంధమైన ఆశలు అనే మలినాలు తొలగించి మనల్ని నిర్మలులుగా చేయడమే ఆయన లక్ష్యము. దేవుని కాపుదల అంటే ఆ స్వర్ణకారుడిలాగే దేవుడు మనల్ని శ్రమలో వదిలేయడు. ఆయన కృప ఎప్పుడు మన మీదే ఉంటుంది. మనమెంత భారము మోయగలమో ఆయనకు తెలుసు. మన జీవితము ద్వారా యేసు క్రీస్తు ప్రేమ, ఓర్పు మరియు ఆయన గుణాలు ఎప్పుడు ప్రతిబింబంగా కనిపిస్తాయో అప్పుడు మన శ్రమల కాలము ముగుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, చదువుబడిన లేఖన భాగములో చెప్పినట్లు నిప్పుల నుండి బయటకు వచ్చాక మనకు లభించేది సమృద్ధి గల చోటు. అందుకే ఈరోజు ఒక మాట గుర్తుంచుకోండి, నువ్విప్పుడు శ్రమలో ఉన్నావంటే దేవుడు నిన్ను పారేయడానికి కాదు, నిన్ను మెరిపించడానికే సిద్ధము చేస్తున్నాడని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి అగ్ని శ్రమలను మనం ఎదుర్కొన్నప్పుడు మనలను శుద్ధి చేయవాడైన యేసుక్రీస్తుని యొద్దకు వచ్చి ఆయన హృదయమును కోరుదాం. ఆ శ్రమ ఎంత కష్టమైనదైనా లేక బాధకరమైనదైనా ఆ శ్రమ గుండా వెళ్ళుటకు బలమును ప్రసాదించమని ఆయనను అడుగుదాం. మనలోని అనవసర చెత్తను తీసివేసి తనకిష్టమైన రీతిగా మనలను మలచుటకు పరిశుద్ధాత్మునికి అనుమతిద్దాం. మహిమకరమైన ఆత్మ మనపై వసించినప్పుడు సంతోషిద్దాం. దేవునికి అప్పగించుకొని మంచిని చేయుట కొనసాగిస్తాం. శుద్ధి చేయవాడైన మన యేసు క్రీస్తు మనలను నిర్మలపరిచి బంగారము వలె స్వచ్ఛముగా చేస్తాడు. ఆయనకే సమస్త మహిమ కలుగునట్లుగా ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు తలలు వంచి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయము మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయా, మా జీవితాల్లో వస్తున్న కష్టాలను చూసి మేము కృంగిపోకుండా అవి మమ్మల్ని శుద్ధి చేయడానికి నీవు అనుమతించినవే అని గ్రహించేలా చేయండి. వెండిలా మమ్మల్ని నిర్మలము చేయండి. ఈ లెంటి కాలమంతా నీ శిలువ ధ్యానములో గడుపుతూ నువ్విచ్చే సమృద్ధి గల జీవములోనికి ప్రవేశించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, యెహోవా తన మాట చొప్పున మేలు చేయు దేవుడని మేము నమ్ముతున్నాం. ఈ ఉదయకాల సమయం వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనుష, సాయి కుమార్, మార్తమ్మల మీద మీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. అయా, ఆ క్యాన్సర్ కణాలన్నీ మీ పరిశుద్ధ నామములో నశించిపోవునుగాక. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను ముట్టండి. వారి కిడ్నీలను మరలా
నూతనపరచమని వేడుకొంచున్నాం. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను బలపరచండి. వారి అవయవాలను పునర్జీవింపజేయమని వేడుకొంచున్నాం. గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబస్టియన్, ఆనందరావు, ప్రభావతుల గుండెలను మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అయ్యా, తెలియని వ్యాధితో బాధపడుతున్న రత్నను, అల్సర్తో బాధపడుతున్న అనితను జ్ఞాపకము చేసుకుని ముట్టమని వేడుకొంచున్నాం. రాజును జ్ఞాపకము చేసుకోండి. అనారోగ్య స్థితిలో ఉండి బాధపడుతున్న తండ్రి ఆయాసకరమైన స్థితిలో ఉంటుండగా కుమారునిపై మీ గాయపడ్డ హస్తము ఉంచి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని మీరు స్వస్థపరిచి లేపమని అడుగుతున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సజిత్ హృదయానికి సమాధానాన్ని దయచేయండి. ఒంటరి తనము నుండి మీ పరిశుద్ధమైన జీవితంలోనికి కుమారుని నడిపించమని వేడుకొంచున్నాం. అయ్యా, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనమును దయచేయండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారుని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, అపవిత్రాత్మల పీడనతో బాధింపబడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. సోరియాసిస్తో ఉన్న వర్షిణిని, స్పెషల్ మస్క్యులార్ అట్రోఫీతో బాధపడుతున్న పునర్వికశ్రేణి, వెన్నుముక గాయముతో ఉన్న గోపాల్ రెడ్డిని ముట్టి స్వస్థపరచండి. పేర్లు చెప్పబడని అనేకులను మీ పాదసన్నిధికి తీసుకొని వస్తుండగా అయ్యా, మీ గాయపడ్డ హస్తం చేత బిడ్డలను ముట్టి బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, ఈ సమయంలో నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.